కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బండి సంజయ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతా ఉన్నాయి. కార్పొరేటర్లాగా మాట్లాడుతున్నాడు బండి సంజయ్, కార్పొరేటర్లు తెలివిలేని కార్పొరేటర్లాగా మాట్లాడుతున్నారు అన్నాడు. దాని మీద హైదరాబాద్ కార్పొరేటర్లు అయితే కొంత మండిపడతా ఉన్నారు. మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ చామల హేమ ఉన్నారు. చామల కిరణ్ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి వారు ఏదైతే వ్యాఖ్యలు బండి సంజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో. సరే, వారికి ఏమైనా విభేదాలు ఉంటే వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మధ్యలో కార్పొరేటర్ అన్న మాట తీసి వారికి తెలివి లేదన్న మాట మాత్రం నిజంగా చాలా ఖండించదగ్గ విషయమే. డెఫినెట్గా వారు బహిరంగంగా కార్పొరేటర్లు అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే తెలివి లేకుండా మాట్లాడితే తెలివి లేకుండా కార్పొరేటర్లు అయినామా? రాజ్యాంగంలో ఉన్న హక్కులను బేస్ చేసుకొని ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఓట్లు వేసి గెలిస్తేనే మేము కార్పొరేటర్లు అయినాం. అంత తెలివి లేకుండా ప్రజలు కూడా మాకు ఓట్లు వేస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ లేని వ్యక్తి వారు. రమ్మనండి గ్రౌండ్ లెవెల్ అసలు ఏం ఇష్యూస్ అవుతున్నాయి ఏంటిదో మాతో కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. ఏదో మీడియా దగ్గరకు పోయి ఏదో హైప్ కావడానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరైన పద్ధతి కాదు. డెఫినెట్గా వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సింది కార్పొరేటర్లు అందరికీ. సబ్జెక్ట్ ఉందా లేదా, కార్పొరేటర్లకు తెలివి ఉందా లేదా మీరు గ్రౌండ్లో వస్తే తెలుస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వారు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా వాళ్ళ వ్యాఖ్యలు అన్నిటి కూడా చాలా వరస్ట్గా ఉంటాయి. అంటే ఒక ఎంపీ స్థాయిగా ఉండి వారి స్థాయిని మర్చిపోయి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అండ్ బీజేపీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి గారు అయినా వీరంతా ఒకటే కుటుంబంకి సంబంధించిన వ్యక్తులే. రేవంత్ రెడ్డి గారేమో ఒక దగ్గరికి పోయి మా బడాబాయ్ మన మోదీ గారు అంటారు. అండ్ వీళ్ళేమో ఇక్కడ మీడియా దగ్గరకు వచ్చి అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బేస్ మీద వీళ్ళు తిట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళు తిట్టుకోండి కొట్టుకోండి ఏమైనా చేయండి, అనవసరంగా మా గురించి కార్పొరేటర్ల గురించి కానీ ఇంకేదైనా కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మేము కూడా ఊరుకునేది లేదు. అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీలో నుంచి వాళ్ళ పార్టీలకు చేరుకోండి అంటే తెలియలేని కార్పొరేటర్లు అందరినీ వాళ్ళ పార్టీలో చేర్పించుకోవడం వీళ్ళకి అలవాటేమో. అట్లా వారి గురించి మాట్లాడుతున్నారేమో అని మేము అనుకుంటున్నాము. డెఫినెట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మీడియా ముఖంగా కార్పొరేటర్ అంటే తెలివి లేకుండా మాట్లాడుతున్నారు కార్పొరేటర్ స్థాయిలో అని అంటే అసలు ఎంత పని చేస్తారు గ్రౌండ్లో అనేది తెలుసుకోవాలి ఫస్ట్. మేమందరం పని చేస్తున్నాం కాబట్టి పైన ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకెవరైనా కూడా హైగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు. అదే మేము లేకపోతే మాత్రం డెఫినెట్గా వాళ్ళు పనిచేయడానికి ఆస్కారమే ఉండదు. అండ్ చాలామంది నాయకులు కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వారు ఇట్లా మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడడం అనేది చాలా సిగ్గుపడే విషయము. డెఫినెట్గా వారు బహిరంగంగా కార్పొరేటర్లు అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే. అండ్ దీన్ని ఒకవేళ చెప్పకపోతే అంటే ఇప్పటికైనా కాంగ్రెస్ కార్పొరేటర్లు అయినా కనీసం వాళ్ళు వ్యతిరేకించాలి. వాళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఇట్లా మాట్లాడుతుంటే ఈ కార్పొరేటర్లు వాళ్ళకైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా దీన్ని ఖండించి వారిని క్షమాపణ చెప్పే విధంగా కూడా వారు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ మీద కూడా నోరు మూసుకో, తల తెగుతుంది, చేతులు నరికేస్తాను కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చూసాం. దానిపైన మీ కామెంట్ ఏంటి? రాజకీయంగా మీరు ఏదైనా డెవలప్మెంట్ గురించి కానీ ఇంకేదైనా విషయంలో అంటే వర్క్స్ విషయంలో మీరు ఏదైనా విమర్శ చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు కూడా మాటలు వస్తాయి, మేము కూడా అనొచ్చు, కానీ మా పార్టీ కానీ మా నాయకులు కానీ అట్లాంటి మాటలు మాకు నేర్పించలేదు. మేము కూడా అంటే ఇంకా 2-3 మీరు అన్నదానికి ఇంకా 10 మేము అనొచ్చు, కానీ మాకు ఆ వ్యక్తిత్వం లేదు. డెఫినెట్గా మేము మాకున్న లైన్లో మేము పనిచేస్తాము. మీరు మీ స్థాయిని మర్చిపోయి కింద ఇంకా లో స్థాయిలో ఉన్న వ్యక్తుల్లాగా ఇంకా అంటే అన్నది వాళ్ళని కూడా మనం ఇన్సల్ట్ చేస్తున్నట్టు అయిపోతుంది. అంటే వేరే వీళ్ళని కంపేర్ చేస్తూ వేరే వాళ్ళని అన్నా కూడా వాళ్ళని మనం ఇన్సల్ట్ చేస్తూ ఉండండి. వాళ్ళ వ్యక్తిగత అంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు చదువుకున్న వ్యక్తి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఒకవేళ ఏదైనా విమర్శించాలి అనుకుంటే డెవలప్మెంట్ పరంగా ఈ పని చేయలే ఇట్లా అని చెప్పేసి ఏదైనా విమర్శించండి, కానీ వ్యక్తిగతంగా మీరు అన్నట్టు అట్లాంటి భాష మాట్లాడితే మాత్రం మేము కూడా ఊరుకునేది లేదు. అండ్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా వారి మాట తీరు మార్చుకోవాలి. అధిష్టానం ఎట్లుంటే కిందున్న నాయకులు కూడా అట్లనే పనిచేస్తారు. సో రేవంత్ రెడ్డి గారు మాట తీరు కానీ అన్న పనితీరు కానీ మార్చుకుంటేనే కిందున్న నాయకులు కూడా మంచిగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనను చూసి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. అండ్ ఆయన కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక సీఎంగా మాట్లాడట్లేదు, ఒక రౌడీ బిహేవ్ చేసిన విధంగా కూడా మాట్లాడుతున్నాడు. ఒక వీధి రౌడీలు ఎట్లా మాట్లాడతారు, కిందున్న
అంటే ఐఎమ్ సారీ అట్లా అనొద్దు, లో క్లాస్ వాళ్ళు ఎట్లా చదువుకొని వ్యక్తులు అసలు అవగాహన లేని వ్యక్తులు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడడం జరుగుతుంది. సో అది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక ముఖ్యమంత్రి చైర్లో కూర్చుని దానికి ఉన్న గౌరవాన్ని తగ్గించకండి. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ మీరు కూర్చోవడంతో దానికి ఉన్న వాల్యూ కూడా పోతుంది. అండ్ మీ నాయకులకు కూడా కొద్దిగా బుద్ధి చెప్పి మాట పద్ధతే కానీ పనిచేసే విధానంగానే మార్చే విధంగా ఉంటే బాగుంటుంది. అండ్ ఇట్లానే కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఇప్పటికే చాలా ప్రజలందరూ విమర్శిస్తున్నారు, అంటే వారి పనితీరుని పక్కకు పెట్టండి, మాట తీరు కూడా అట్లనే ఉంది కాబట్టి సో ప్రజలు విమర్శిస్తున్నారు. అంటే ఇంత తక్కువ టైంలో ఒక పార్టీని ఇంత ఘోరంగా ప్రజలు తిట్టడం అనేది మనకి ఫస్ట్ టైం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా వ్యతిరేకత అనేది ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కనిపిస్తుంది, కానీ వీరు వచ్చిన నెల 2 నెలలకి 6 నెలలకే మనకి క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ వైఫల్యాలు కానివ్వండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే కానివ్వండి. ఏ వేదిక దగ్గర పోయినా కూడా చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. ఎప్పుడు చూసినా వేరే మన బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, కేసీఆర్ గారు పేరు చెప్పుకొని వాళ్ళు డే గడుపుతున్నారు తప్ప అభివృద్ధి మీద కానివ్వండి, వాళ్ళు చేసిన పనుల మీద కూడా ఎక్కడ కూడా చర్చ అయితే జరగట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా మారి మీ నాయకులని మార్చి పరిపాలన మంచి చేస్తారని మేము భావిస్తున్నాం. రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి ఉన్నారు. అన్న చెప్పండి, చామల కిరణ్ గారి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు ఆయన మాట్లాడుతున్నది ఎట్లున్నదంటే ఒక చిన్న పిల్లల లెక్క. అంటే ఎందుకంటే ఆయన ఒక ఎన్ఆర్ఐ డబ్బులు ఇచ్చి సుట్కేలు మార్చి వచ్చినటువంటి పదవి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన. అయితే నేను ఒకటే అడుగుతున్నా కిరణ్ గారు సూటిగా, అంటే ఒక కార్పొరేటర్లు తెలివిలేని వాళ్ళ ఈరోజు కార్పొరేట్ స్థాయిలో మాట్లాడుతున్నారని చెప్పేసి బండి సంజయ్ గారిని అంటున్నారు. అంటే ఢిల్లీలో పోయినప్పుడు ఎంపీ స్థాయి లెక్క సెంట్రల్ మినిస్టర్ లెక్క మాట్లాడతారు, ఎప్పుడైతే లోకల్కి వచ్చినప్పుడు ఏమో కార్పొరేటర్. అంటే కార్పొరేటర్లలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, దాంతోపాటు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎడ్యుకేటర్స్ చాలామంది ఉన్నారు. అంటే ఒక కించపరిచినట్టు మాట్లాడుతున్నటువంటి కిరణ్ రెడ్డికి ఒకటే సూటిగా మాట్లాడుతున్నా. ఈరోజు బండి సంజయ్ గారు ఒక చిన్న స్థాయి ఒక కార్పొరేటర్ నుంచి ఈరోజు కేంద్ర మంత్రి పదవి దాకా వెళ్ళిందంటే ఆయన ఎంత పెద్ద తెలివి అనేది ఆయన ఆలోచన చేసి మాట్లాడాలా. నేను ఒకటే అడుగుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారిని, నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో అవన్నిటికీ నువ్వు క్షమాపణ బండి సంజయ్ గారికి మీరు చెప్పాలా. లేని పక్షాన మా తెలివిలేని కార్పొరేటర్లను మాట్లాడింది కదా గ్రేటర్ హైదరాబాద్లో 150 మంది కార్పొరేటర్లు ఉన్నాం. అందరు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. ఈరోజు తెలివి లేని వాళ్ళు కార్పొరేటర్ అంటే అందరికీ సంబంధించి వస్తుంది. అంటే మా తెలివి ఏముందో ఈరోజు బీజేపీ కార్పొరేటర్ ఎంత తెలివిగల్లో జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే తెలుస్తుంది. నువ్వు వచ్చి ఒకసారి జిహెచ్ఎంసీ ఆఫీస్లో బీజేపీ కార్పొరేటర్ సత్తా ఏందో ఈరోజు జిహెచ్ఎంసీలో వచ్చి అడుగుమని చెప్పండి. ఈరోజు ఎప్పుడైనా కార్పొరేటర్ల గురించి కానీ బండి సంజయ్ అన్న గురించి ఇట్లా మాట్లాడితే బిడ్డ నువ్వు హైదరాబాద్లో తిరగవు. గతంలో నీకు పోలీసులు నీ ముడ్డి మొత్తం మార్చిపోయేటట్టు కొట్టినది మర్చిపోయినట్టున్నాడు ఆయన. నేను ఈరోజు చెప్తున్నా బిడ్డ, దమ్ముంటే నువ్వు హైదరాబాద్కి రా, మా కార్పొరేటర్లు హైదరాబాద్ కార్పొరేటర్లు సత్తా ఏందో చూపిస్తాం బిడ్డ. ఇంకోసారి ఇట్లా మా బండి సంజయ్ అన్న దగ్గరికి వచ్చిరనుకో బిడ్డ, ఆయన ధర్మాని కోసం దేశం కోసం ఈరోజు ఆయన పనిచేస్తున్నాడు. గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఈరోజు మేము కార్పొరేటర్లు 48 మంది కార్పొరేటర్లు గెలవడం జరిగింది బిడ్డ. ఈ 48 మంది కార్పొరేటర్లకి మీరు వచ్చి నిలబడి చూపెట్టమను. మీరు 50 మంది ఎమ్మెల్యేలు అయినా కానీ ఒక కార్పొరేటర్కి లాగా మీరు మాట్లాడలేరు. అక్కడ ఏమేమి ఉన్న సమస్యలు కూడా మీకు తెలియదు. ఏదో ఈరోజు నీకు మైక్ ఇచ్చారు కదా, ఏదో మాట్లాడేసినా కదా అని చెప్పేసి పేరు తెచ్చుకోవాలని మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి మాట్లాడితే బిడ్డ హైదరాబాద్లో అడుగు పెట్టవు. నువ్వు ఏదైతే భువనగిరిలో ఉన్నావో ఆ భువనగిరిలోనే నీకు ఆన్నే భూస్థాపన చేసే కార్పొరేటర్లు హైదరాబాద్లో ఉన్నారు బిడ్డ. చూసి మాట్లాడాలని మేము కోరుతున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే బీజేపీ కొంత దూకుడుగా ముందుకెళ్తా ఉంది, క్యాడర్ కూడా కొంత బలపడతా ఉంది. అంటే ఈ టైంలో బీజేపీ కార్పొరేటర్లను క్యాడర్ను కొంచెం దెబ్బతీసేలాగా ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనుకోవచ్చా? ఈరోజు మనం చూసినాము ఎంత దూసుకోబోతుంది అనేది మనకు తెలుసు. మొన్న ఎమ్మెల్సీలు 2 మనం గెలవడం కూడా జరిగింది. ఈరోజు హైదరాబాద్లో వాళ్ళకి ఓడ్చుకోలేక జీర్ణించుకోలేక ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. ఏదో మాట్లాడేస్తే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ కార్పొరేటర్లది ఇన్సల్ట్ అయిపోయి రేపొద్దున గెలవరని అని అనుకుంటున్నాము ఫీలింగ్లో. కానీ రానున్న రోజుల్లో హైదరాబాద్లో మేయర్ పీఠం కూడా బీజేపీకే కవశం అవుతుంది. ఎందుకంటే చూస్తున్నాం ఈరోజు ఎక్కడ పోయినా ఏవైతే హామీలు ఇచ్చినారో ఏవి కూడా లేవు.
ఈరోజు 3,000 రూపాయలు స్టూడెంట్స్లకు ఇస్తున్నాడు, పెన్షన్స్ ఇస్తున్నాడు. ఖాళీ నామ మాత్రమే. ఈరోజు పోయి చూడండి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడ పోయినా కానీ పెన్షన్లు ఇప్పటిదాకా రాలే, రేషన్ కార్డులు రాలే, ఏ ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఈరోజు బియ్యం ఇస్తున్నానని చెప్పింది కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బియ్యం ఇస్తున్నారో, సన్న బియ్యం ఇస్తున్నా దాంట్లో కూడా 40 రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందే. ఆయన ఇచ్చే 10 రూపాయలు ఇచ్చి ఈరోజు నేను సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు చూసుకోమని చెప్పండి. వాళ్ళకు ఏదైతే తెలంగాణకి 10,000 కోట్లు ఏదైతే ఇస్తుందో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు, రెచ్చగొడుతున్నారని అంటున్నారా మీరు? అదే కదా నేను చెప్పేది. ఏదో రెచ్చగొట్టాలా, ఏదో మాట్లాడేసినాము, దాంతో మాకేమైనా పేరు వస్తుందేమో అనే ఆలోచనతో మాట్లాడుతున్నాం. కానీ ఆయనకు తెలివి కూడా లేదు. ఆయన ఇంకా మూతి మీద మీసాలే రాలేదు. ఇప్పుడు మనకు చూసుకునే మీసాలు కూడా రాలేదు. అంటే మీసాలు ఉన్న మొగోడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. కానీ ఆయన మూతి మీద కూడా మీసాలు రాలే. అంటే చిన్న పిల్లగాడు మాట్లాడుతున్నారు అనమాట. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు కిరణ్ కుమార్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా చిన్న పిల్లోనిలాగా మాట్లాడుతున్నాడు. 50 ఏళ్ళు వచ్చిన అర్ధ సెంచరీ కొట్టిన వయసులో మాత్రము పెద్దగా చదువుకున్నట్లేదు. ఆయన డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ చేసినట్టు, మరి హోటల్లో కూడా పనిచేసిండో లేదో. ఈయనకన్నా హోటల్లో వెయిటర్లుగా పనిచేసిన వాళ్ళైతే చాలా చక్కగా మాట్లాడతారేమో, అవగాహనతో మాట్లాడతారేమో. నేను ఈరోజు సవాల్ విసురుతున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు చాలా ఎక్కువ మాట్లాడారు. నేను సవాల్ విసురుతున్న ఈ రోజున మీ పార్టీకి కానీ మీకు కానీ అసలు మీ ఏమైనా అవగాహన ఉందా పరిపాలన పైన? ఈరోజు నేను అడుగుతున్నా, మీరు చర్చకు రండి. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సమస్యలపైన కానివ్వండి, భాగ్యనగరంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ కానివ్వండి, లేదా మీ భువనగిరి పార్లమెంట్ గురించి కానివ్వండి, లేదా ఏ సబ్జెక్ట్ అయినా ముఖాముఖి చర్చ మీ ఛానల్ ద్వారానే. నీకు కావాల్సిన మీడియా ఛానల్ ఎంచుకో. మా తొలి వెలుగోలు రమ్మంటే వాళ్ళు కూడా వస్తారు. చక్కగా మనం చర్చ పెడదాం. మీ సబ్జెక్ట్ ఏంది, మా కార్పొరేటర్ల సబ్జెక్ట్ ఏందో తేల్చుకుందాం. అంటే బండి సంజయ్ గారిని విమర్శించేటువంటి స్థాయి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విమర్శించే స్థాయి నీది ఇంకా లేదు. సరే, చేసినట్టు ఒకవేళ పాలసీలో ఒకవేళ నిజంగా తప్పు ఉంది అంటే ఆ పాలసీ పైన నువ్వు మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ వ్యక్తిగతంగా అంటే ఒక ఎంపీ, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని, ఒక కరీంనగర్ ఎంపీని పట్టుకొని, ఒక తెలంగాణ బిడ్డని పట్టుకొని ఈరోజు నువ్వు హైదరాబాద్ రాగానే ఆయన ఒక కార్పొరేటర్ అయిపోతాడని మాట్లాడితే నిజంగా నీ దిగజారుతనానికి, నీ అవగాహన లేమికే ఇది నిదర్శనం అని నేను చెప్తా ఉన్నా. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి 1-2 సార్లు అక్కడిక్కడ చూసినప్పుడు ఆయన నోట్లో గుట్క పెట్టుకుంటాడా లేక పాన్ వేసుకుంటాడా అర్థం కాదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు గమనించండి జాగ్రత్తగా. గుట్కేసుకొని అంటే వేసుకుంటాడు మనకు తెలియదు కానీ చెప్తున్నా. మరి ఆ గుట్క ఏమైనా వేసుకొని మాట్లాడే తల గిర్రం తిరిగి మాట్లాడిండేమో. అదే ఆ గుట్కలు ఏమైనా ఉంటే ఒకవేళ బంద్ చేసి సంజయ్ అన్న గురించి మాట్లాడు. జర కాస్త సంజయ్ అన్న గురించి మంచిగా మాట్లాడు. ఎందుకంటే నీకేమన్నా ఏదైనా పాలసీ పైన ఇబ్బంది ఉంది, మీరు ఎట్లాగో వర్క్ బోర్డు లాంటి చట్టాలకు, మీరు అపీజ్మెంట్ పాలసీలకి, ఫ్రీ పాలసీలకి, ఈ దేశాన్ని నాశనం చేసే పాలసీలకి మీరు ప్రోగానే ఉంటారు. కాబట్టి ఆ పాలసీస్ పైన నీకు దమ్ముంటే ప్రశ్నించు. నిధులపైన ప్రశ్నించు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి నేను మాట్లాడుతున్నావు కదా, రాష్ట్రం ఎన్ని నిధులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, దానిపైన మాట్లాడదాం రండి. నేను సవాల్ విసారుతా ఉన్నా, మీరు సవాళ్ళు విసారుతా ఉన్నాయి. దానిపైన మా సంజయ్ గారు కూడా అవసరం లేదు, మేము మాట్లాడతాము. భాగ్యనగరపు నడుబొడ్డు గడ్డపైన లష్కర్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రాంతాన్ని నువ్వు చుక్కబెట్టి ఎంచుకో, ఆ చుక్క పైన నుంచొని మాట్లాడదాం. ఈ రోజున నువ్వు బండి సంజయ్ గారి గురించి మాట్లాడే మరి నీ మాటలు అవగాహన లేమితో ఉన్నాయా, లేకపోతే నీవి దిగజారుడు మాటలా, లేకపోతే కార్పొరేటర్లవా? ఈరోజు భాగ్యనగరంలో కార్పొరేటర్ల వల్లనే అభివృద్ధి జరుగుతుంది. అది గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, లేకపోతే రేపు జరిగేది కూడా. లోకల్ బాడీస్ మన భారతదేశ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. ఈరోజు భారత పార్లమెంటరీ వ్యవస్థ అత్యున్నత స్థానంలో ఉంటే దాని తర్వాత లెజిస్లేటివ్ ఉంటుంది, ఆ తర్వాత కింద అర్బన్ లోకల్ బాడీస్ కానీ, రూరల్ లోకల్ బాడీస్ కానీ, లోకల్ బాడీస్ ఉంటాయి. ఈ 3 వ్యవస్థలతోనే ఈరోజు భారతదేశం యొక్క పురోగతి నిర్మించబడినది. అటువంటి లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులను మీరు ఈ విధంగా కించపరచడం పట్ల మేము తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాము. మీరు పెద్ద మనసు చేసుకొని చాలా మర్యాదగా మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది. మీరు నిజంగా పాలసీ మీద మాట్లాడిన మాకు ఇటువంటి ఇబ్బంది లేదు, 100 క్వశ్చన్ లేదు. హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో భూములకు సంబంధించి ఏం తెలియకుండా మాట్లాడుతున్నాడు బండి సంజయ్ అని చెప్పేసి ఆయన నిజంగా హెచ్సియు భూముల గురించి బీజేపీ పార్టీకి, బీజేపీ నాయకులకు అవగాహన ఉందా లేదా? అసలు హెచ్సియు వివాదం మీద ఒకవైపు వాళ్ళ భూములను లాక్కోవడానికి, తీసుకోవడానికి ప్రభుత్వం ఇది చేస్తుంది. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు కదా. అన్న,
భారతీయ జనతా పార్టీ అంటేనే విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలు చేసుకున్నటువంటి అనేక మంది నాయకులతోటి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విద్యార్థి నాయకులు, అది ఇష్యూ కానివ్వండి, ఉస్మాన్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఇతర యూనివర్సిటీ కానివ్వండి, అటువంటి భారతీయ జనతా పార్టీకి పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈరోజు ఈ గవర్నమెంట్కి హైడ్రా నుంచి హెచ్యూ వరకు ఏ ఒక్క పాలసీలో క్లారిటీ లేదని చెప్పడానికి ఈ వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ఉదాహరణ. హైడ్రా తీసుకొచ్చిర్రు, ఎందుకు పెట్టిరో తెలియదు, ఎందుకు షట్టర్ మూసిందో తెలియదు ఇప్పటివరకు. అట్లనే హెచ్యూలో ఎందుకు పోలీసులను పెట్టిరో తెలియదు, ఎందుకు విత్డ్రా చేసుకుంటారో తెలియదు. అంటే వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా? వాళ్ళకి నిన్న కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులను మీరు చూసుకుంటారు, 6,000 మంది 6,500 మంది ఉద్యోగులను రిటైర్డ్ ఉద్యోగులను తీసేసారు. పదవీ కాలం మీరు ముగిసిన రిటైర్మెంట్ తర్వాత ఉండొద్దని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ రోజున ఎన్విఎస్ రెడ్డి గారిని వాళ్ళని మెట్రో రైల్ ఎండీ గారిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అనేక మందిని మళ్ళీ నియామకం చేసుకున్నారు. అంటే దాని అర్థమైంది అసలు ఎందుకు తీస్తున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు, మీరు ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు, ఎందుకు ఆపుతారో తెలియదు, ఎందుకు పోలీసులను పెడతారో తెలియదు, ఎందుకు తీస్తారో తెలియదు. అసలు ఏ పాలసీ పైన ప్రభుత్వానికి క్లారిటీ ఉంది? ఇవి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో తెలియదు. మళ్ళీ ఇలా సర్వే అంటారు. ఆ అప్లికేషన్ ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్ల పైన ఎక్కడ వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఈరోజు రేషన్ కార్డులు కానివ్వండి, పథకాలను కానీ వర్తింపజేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మేమే సర్వే చేస్తున్నాము, ఈ సర్వే బేస్ చేసుకుని మేము పథకాలను వర్తింపజేస్తా అన్నప్పుడు మరి అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి పేపర్లు ట్రాన్సాక్షన్ చేయించి మళ్ళీ దాన్ని ఆన్లైన్ చేయించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పనికిమాలిన వ్యవహారం అంతా ఎందుకు చేశారు? అంటే వీళ్ళకు క్లారిటీ లేదు, వీళ్ళకి అవగాహన లేదు. బేసికలీ ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఈ రోజున. అటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటువంటి ఎంపీ ఇటువంటి మాటలు మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడతారు? మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం, ఖచ్చితంగా గౌరవం ఉంటుంది, 100% మా దగ్గర చేసింది. కానీ ఆయన ఇటువంటి చెంచాగాలను పక్కన పెట్టుకొని ఇట్లా మాట్లాడితే మరి ఆయన కూడా వారు కూడా జెడ్పీటీసీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వారు కూడా జెడ్పీటీసీ అంటే దాదాపు కార్పొరేటర్ లాంటి ఒక లోకల్ బాడీయే కదా అది కూడా. మరి అటువంటి మరి మీ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా అట్లనే మాట్లాడాలా? మీరు ఆలోచన చేయండి. అనేక మంది నాయకులు ఈరోజు కింది స్థాయి నుంచి మీదికి వచ్చిన వాళ్ళే. నువ్వు కాకలేకపోవచ్చు, కానీ కింద స్థాయిలో పనిచేసిన వాడికి సబ్జెక్టు పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఇది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన. అంటే మీరు అంటే కార్పొరేటర్ల తరపున మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒకటే చెప్తున్నాము, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా ఎక్కువ చెప్పారు. మీరు ఇప్పటికీ మీరు బేషరతుగా ఈరోజు మీరు కార్పొరేటర్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్లకే కాదు, మీరు చేసినటువంటి వ్యాఖ్య సర్పంచ్లకైనా వర్తిస్తుంది, ఎంపీటీసీలకైనా వర్తిస్తుంది, ఎంపీపీలకైనా వర్తిస్తుంది, జెడ్పీటీసీలకైనా వర్తిస్తుంది. అంటే లోకల్ బాడీస్ పైన చేస్తున్నటువంటి దాడిగానే నేను భావిస్తూ ఉన్నా. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా అందరిని కలుపుకొని లోకల్ బాడీస్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకొని అన్ని పార్టీ నాయకులను కలుపుకొని వారి ఇంటిని ముట్టడించి తీరుతాం, వారి మెడలు వంచి తీరుతాం 100%. బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య ఉన్నారు, ఏమంటారు మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటి? తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో, భువనగిరి ఎంపీ గారు, కార్పొరేటర్ల పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని తీవ్రంగా కార్పొరేటర్లు అందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక కార్పొరేటర్ స్థాయిని చాలా కించపరుస్తూ వారు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, బండి సంజయ్ ఏదో ఢిల్లీ నుంచి వచ్చి కార్పొరేటర్ అయి ఉండొచ్చేమో, కానీ నీకేమైనా కెమెరా చూసి మీకేమైనా మతిపోతుందేమో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది స్థానిక సంస్థల్లో జనరలీ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎవరైనా పైకి ఎదుగుతారు. మెయిన్గా ఏదైతే డివిజన్ సమస్యలు చూసుకుంటే వార్డు సమస్యలు కానీ నియోజకవర్గంలో తెలియాల్సిందే కార్పొరేటర్ల దగ్గర నుంచి తెలుస్తూ ఉంటాయి. అలానే కార్పొరేటర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. నేను మెయిన్గా ఎంఎస్ చేసి యూఎస్లో ఎంఎస్ చేసి రిటర్న్ అయ్యి నేను ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను. అలానే ఎంఏలు పిహెచ్డీలు చేసిన కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. వారు డెఫినెట్గా వారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కార్పొరేటర్ల పైన వాటిని డెఫినెట్గా మేము ఖండిస్తున్నాం. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము మీ ద్వారా వారికి మేము తెలియజేయాలనుకుంటున్నాము. అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో పొలిటికల్ కెరియర్కైనా లేకపోతే అట్లీస్ట్ డివిజన్ సమస్యలు తెలియాలంటే ముందుగా ఏ గల్లీలు ఎక్కడ ఉన్నాయి, ఏ ఓటర్ ఎక్కడున్నాడు, అసలు ఆ గల్లీలో మన సివరేజ్ లైన్స్ ఎలా ఉన్నాయి, వాటర్ సిస్టమ్ ఎట్లా ఉంది, రోడ్లు బాగున్నాయా లేదా అని తెలియజేసేదే కార్పొరేటర్లు. తెల్లారు లెగిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్, ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి క్యాడర్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మీరు గుర్తించాలి, కార్పొరేటర్ల యొక్క సేవ గుర్తించాలి. 24 గంటలు ప్రజల్లో అందుబాటులో ఉంటూ మేము వారికి సేవలు చేస్తూ ఉంటాము. డెఫినెట్గా వారి సేవలు మీరు గుర్తించాలి, కానీ మీరు సీనియర్ అయ్యండి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. గతంలో ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి
మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కావచ్చు, ఈ నిన్న తాజాగా హరీష్ రావు మీద కావచ్చు, కవిత మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, చాలాసార్లు ఇట్లా వ్యాఖ్యలు చేసినారు. దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? డెఫినెట్గా మేము ఎప్పుడు ఇదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మేము హెచ్చరిస్తూనే ఉన్నాము. కేవలం మీరు ప్రజాపాలన అన్న పేరుతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేవలం కక్ష సాధింపు చర్యలతోనే మీరు ప్రవర్తిస్తున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మీ స్థాయి కూడా కాని వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారి గురించి వారి ఎట్లా ఒక కేటీఆర్ ఐటీ మినిస్టర్గా మీరు చూస్తే ప్రపంచంలోనే ఒక పేరు సంపాదించిన ఒక, ఎందుకంటే ఇప్పుడు మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ ఐటీ శాఖ మంత్రిని మనం ఈరోజు గుర్తించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. అటువంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడే ఇది కూడా లేదు. కానీ అయినా మాట్లాడుతున్నారు. మేము పదే మేము ఖండిస్తూనే ఉన్నాము. మీరు ప్రజాపాలన అనే పేరుతో వచ్చారు, 6 హామీలు ఇచ్చారు. ముందు వాటి గురించి మాట్లాడండి. ప్రజల ముందుకు వచ్చి ఆ 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో వాటిని అమల్లోకి తీసుకొచ్చి వాటిని ఎలా తీసుకురావాలి, ప్రజల సమస్యలు ఎలా తీర్చాలనేది మీరు ఆలోచించాల్సింది పోయి ఎంతసేపు కేసీఆర్ గారు ఇది చేశారు, కేటీఆర్ గారు అందులో స్కామ్ జరిగింది, ఇందులో స్కామ్ జరిగింది అని మాట్లాడడం అంటే కేవలం మీడియా ముందు మాట్లాడడానికే పరిమితం అవుతుంది, కానీ ఒక్కటి కూడా నిరూపించలేదు. అలాగే కవిత గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ పదే వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. కానీ ప్రజల్ని పరిపాలించడానికి కానీ, ప్రజల సంక్షేమం కోసం కానీ, ప్రజల అభివృద్ధి కోసం కానీ వాళ్ళు రాలేదు అని మేము ఈరోజు కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకుల్ని కూడా మేము ఇదే కోరుతున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీల హామీ ఇచ్చారో, 6 గ్యారెంటీల పేరు మీద 420 గ్యారెంటీల హామీ ఇచ్చారో అవి డెఫినెట్గా అమల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రతిసారి మేము అదే కోరుతున్నాం. ప్రజల పక్షాన నిలబడి మేము అదే కొట్లాడతాం. 6 గ్యారెంటీలు హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినాయి వాటిని డైవర్ట్ చేయడానికి, ప్రజలు వాటిని మర్చిపోయేలా ఉండడానికి కోసమే ఇలాంటి నాయకుల మీద ఇలాంటి కామెంట్ చేస్తారు అనుకోవచ్చా? డెఫినెట్గా అదే జరుగుతుందండి. ఈరోజు సంవత్సరంన్నర కాలంగా కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అన్న పేరుతో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ప్రజల్లోకి. ప్రజలు పాపం లైన్లో నుంచున్నారు. ఇప్పుడు మేము మా సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతిదీ కూడా ఈ సేవ ఆన్లైన్ సిస్టంలో మనము ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ప్రతిదీ కూడా ఆన్లైన్ సిస్టంలో మనం సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ప్రజాపాలన పేరుతో అప్లికేషన్ పేర్లతో గంటలు లైన్లలో నుంచోబెట్టారు. ఆ అప్లికేషన్స్ ఏమైనాయి అంటే అప్లికేషన్స్ రోడ్డు పాలు చేసేసారు. కొన్నిటి వరకు చాలా వరకు ఆన్లైన్ జరగలేదు. తర్వాత ఇందిరమ్మ ఇళ్ల సర్వే అని చెప్పి, ఇందిరమ్మ ఇళ్ళు కట్టనే లేదు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే అని చెప్పి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి ఆ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సర్వేలు అని చెప్పి అది చేశారు. దాని తర్వాత కులగన్న సర్వే అని చేశారు. ఇలా ప్రజల్ని ఎంతసేపు మభ్యపెట్టాలి, ప్రజలకి ఏదో మేము చేస్తున్నామని చూపించుకోవడం తప్ప ఒక్కటి కూడా చేసింది లేదు. 6 గ్యారెంటీలు కేవలం ఆ బస్సు ఫ్రీ తప్ప మిగతా ఏ గ్యారెంటీ కూడా అమల్లోకి రాలేదు. అలాగే మేమేదైతే ఇచ్చేవాళ్ళమో పథకాలు అవి కూడా సరిగ్గా ప్రజలకు అందించలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో, ఈరోజు ఇచ్చేస్తాం, ఆ రోజు ఇచ్చేస్తాం, లాస్ట్ ఇంకా మరి ఎప్పుడు ఇస్తారో మరి మాకు తెలియదు. రుణమాఫీ అనే పేరుతో కూడా ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయలేదు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఏదైతే చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారో, ఈరోజు వాళ్ళు గెలిచి కూర్చున్నారో అవన్నీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మీరు విమర్శ చేయొచ్చు. డెఫినెట్గా అక్కడ నిజంగా ఏదైనా జరిగితే విమర్శ చేయొచ్చు. కానీ ఆ విమర్శకి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. వితౌట్ ఎనీ ప్రూఫ్స్, వితౌట్ ఎనీ డాక్యుమెంటల్ ప్రూఫ్ లేకుండా ఏదో మాట్లాడాం కదా, ఈరోజు ప్రజల ముందు ఏదో చెప్పేశాం కదా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఏదైతే కరెంట్ ఫ్రీ అన్నారు, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, అది కూడా ఇవ్వట్లేదు. 2500 మహిళా భృతి ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. ఏదైతే మీరు చెప్పారో ముందు ప్రజలకి అది కనీసం అవి అందించడానికి ప్రయత్నించండి. తర్వాత మీరు విమర్శలు అనేది తర్వాత చేయొచ్చు. అంటే వారు ఏదైతే ఇచ్చారో ఎన్నికల హామీలు 6 గ్యారెంటీలు అవన్నీ ప్రజలను మరిపించడానికి, వాటిని దారి మళ్లించడానికే ఈ బండి సంజయ్ ఒక కార్పొరేటర్ స్థాయి అని చెప్పేసి కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రత్యేకంగా ఏదైతే నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిండో, ఢిల్లీ నుంచి తెలంగాణలో ల్యాండ్ కాగానే బండి సంజయ్ ఒక కార్పొరేటర్ అయిపోతాడు, అవగాహన లేకుండా మాట్లాడతాడు అన్న ఆ వ్యాఖ్యల మీద హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.